హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం USB హబ్ 2.0 విత్ కోంబో కార్డ్ రీడర్ను అన్బాక్సింగ్ చేద్దాం. నేనైతే దీన్ని ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. ఇదైతే నాకు 280 రూపీస్ పడింది. దీని లింక్ అయితే డిస్క్రిప్షన్లో వేస్తున్నాను. లింక్ క్లిక్ చేసి చూడగలరు. ఇక లేట్ చేయకుండా ఓపెన్ చేసి చూద్దాం. దీన్ని అయితే మనకి ఈ విధంగా ప్యాకింగ్ చేసి పంపించారు. లుక్ అయితే చాలా బాగుంది. హబ్ 2.0 ప్లస్ కార్డ్ రీడర్. దీనికి సంబంధించిన ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ అయితే వీళ్ళు ఇక్కడ ఇచ్చారు. పూర్తిగా చదివినట్లయితే దీని యొక్క ఉపయోగం మొత్తం తెలుస్తుంది. దీన్ని ఓపెన్ చేసి చూసేద్దాం. దీని లెంత్ వచ్చేసరికి హైట్ వచ్చి 7.5 సెంటీమీటర్స్ ఉంది. వెడల్పు వచ్చి 7.5 సెంటీమీటర్స్ ఉంది. హైట్ విడ్త్ ఈక్వల్ గా ఉందన్నమాట. చూడడానికి దీని లుక్ అయితే చాలా బాగుంది. అంతేకాకుండా బిల్ట్ క్వాలిటీ కూడా బాగుంది. దీన్ని టోటల్ ప్లాస్టిక్ మెటీరియల్ తో తయారు చేశారు. దీన్ని ఇక్కడ మనం చూసినట్లయితే USB పోర్ట్స్ 3 ఇచ్చారు. అంతేకాకుండా ఒక MS కార్డ్ రీడర్, ఒక SD కార్డ్ రీడర్, ఒక M2 కార్డ్ రీడర్, అదేవిధంగా TF కార్డ్ రీడర్ కూడా ఇక్కడ ఇచ్చారు. దీని కేబుల్ వచ్చేసరికి నార్మల్ లెంత్ అయితే ఉంది, బాగా ఎక్కువ లెంత్ అయితే ఇవ్వలేదు. క్వాలిటీ అయితే బాగుంది. ఇప్పుడు మనం దీన్ని కంప్యూటర్కి కనెక్ట్ చేద్దాం. CPUకి కనెక్ట్ చేయగానే బ్లూ కలర్ టెక్స్ట్ డిస్ప్లే అవి ఈ హబ్ కంప్యూటర్ కనెక్ట్ అవి చూపిస్తుంది. ఇప్పుడు మనం దీనికి మన దగ్గర ఉన్నవి కనెక్ట్ చేసి ఏ విధంగా కనెక్ట్ అవుతున్నాయో చూద్దాం. USB పోర్ట్స్ 3 ఇచ్చారు. ఇందులో మనకి అవసరమయ్యే వాటిని కనెక్ట్ చేద్దాం. ఫస్ట్ పోర్ట్ లో sandisk pendrive ని కనెక్ట్ చేశాను. కనెక్ట్ చేయగానే LED స్క్రీన్ పై ఈ విధంగా చూపిస్తుంది, అంటే కనెక్ట్ అయింది అనమాట. సెకండ్ వచ్చేసి logitech వైర్లెస్ కీబోర్డ్ మౌస్ యొక్క USB రిసీవర్ ని కనెక్ట్ చేస్తున్నాను. థర్డ్ వచ్చి SD కార్డ్ రీడర్ లో కనెక్ట్ చేశాను. ఫోర్త్ వచ్చి మైక్రో SD కార్డ్ను ఈ విధంగా కనెక్ట్ చేశాను. ఇప్పుడు థర్డ్ USB పోర్ట్లో ఒక USB ఫ్యాన్ను కనెక్ట్ అయితే చేశాను. ఈ విధంగా ఫ్యాన్ రన్ అవుతుంది కనెక్ట్ చేసిన వెంటనే. ఈ విధంగా మనకు అవసరమైన వాటిని ఈ USB హబ్ కోంబో కార్డ్ రీడర్ను ఉపయోగించి అన్ని రకాలుగా వర్క్ చేసుకోవచ్చు. దీన్ని అయితే నేను 5 days వాడిన తర్వాత బాగుంది అనిపించిన తర్వాత ఈ అన్బాక్సింగ్ వీడియో చేస్తున్నాను. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఈ హబ్ కావాలనుకునే వాళ్ళ కోసం లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. లింక్ క్లిక్ చేసి చెక్ చేసుకోండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.